ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ అయితే నేను రేప్ జరిగింది అని చెప్పాను కదా, దానిలో తప్పేముంది అని చెప్పి తన స్టోరీస్ లో మీరు చూసినట్లయితే కీచకుడు రేప్ కి గురి చేయాలి అంటే కీచకుడు ఏదైతే ఉందో ద్రౌపదికి సంబంధించి రేప్ చేస్తున్న సందర్భంలోని వీళ్ళు వచ్చి కాపాడే ప్రయత్నం చేయలేదా, మరి అక్కడ రేప్ కి గురవ్వలేదా అని చెప్పి అంటే తను వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఏమని చెప్పిండు క్లియర్ గా, సీతమ్మ తల్లికి తర్వాత ద్రౌపది దేవికి ఇద్దరికి కూడా రేప్ జరిగింది అని చెప్పేశాడు. రేప్ జరిగింది అని అంటున్నాడు. అసలు నిజంగా ఒకవేళ రామాయణము మహాభారతము నిజంగా మన హిందూకు సంబంధించినటువంటి ఏ పుస్తకం పైన తనకు అట్లీస్ట్ గౌరవం కానీ లేకపోతే అవగాహన కానీ ఉంటే తను ఈ రోజు తను మాట్లాడుతున్నటువంటి అత్యాచారం సబ్జెక్టులో మన ధర్మాన్ని ఇన్వాల్వ్ చెయ్యడు. అయినా శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలలో ఎక్కడైనా బట్టలు మంచిగా వేసుకుంటే గౌరవం ఇస్తారు అని చెప్పిన దానికి రేప్ని ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తున్నాడు? బట్టలకు రేప్కి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడు? తను శివాజీ గారు ఏం చెప్పారు? బట్టలు మంచిగా వేసుకుంటే గౌరవం ఇస్తారు, పద్ధతిగా ఉండండి, మన పద్ధతులను మర్చిపోకండి అని చెప్పాడు. దానికి రేప్ చేసే వాళ్ళకి మన ధర్మానికి మన హిందువులకి ఏదన్నా కనెక్షన్ ఉందా? ఈరోజు నాకు ఏ మతం పైన నా గత 10 సంవత్సరాల సోషల్ మీడియా జర్నీలో నేను ఏ రోజు కూడా మత కల్లోలం సృష్టించినటువంటి మాటలు కానీ స్టేట్మెంట్స్ ని కానీ నేను ఎక్కడా పాస్ చేయలేదు. అది నన్ను ఫాలో అయ్యే ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు నేను మాట్లాడుతున్న మాటలలో కూడా మత కల్లోలం సృష్టించడానికి నేను మాట్లాడట్లేదు.